నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు మా కాశీ యాత్రలో భాగంగా 6వ రోజు మా కాశీ యాత్ర విశేషాలను పంచుకోవడానికి మీ ముందు వచ్చేసాను. మొదటగా మనం ప్రార్థన చేసుకుందాము. ఓం త్రయంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోరుక్ష్మీయమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన. సో ఈరోజు మేము 12వ తారీఖు కాశీలో 9 రోజులు ఉందామని వచ్చాం కదండి. ఆ 9 రోజుల్లో 2 రోజులు మేము 9వ తారీఖు అయోధ్యకి వెళ్ళొచ్చామని మీకు ముందే మనవి చేశాను. అలాగే 11వ తేదీ మేము ప్రయాగరాజ్ వెళ్ళొచ్చాము. సో మనకు 12వ తేదీ కొంచెం లేటుగా లేచేసి ఆ రోజు ఏమనుకున్నామంటే 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సరిగ్గా 12 గంటలప్పుడు మణికర్ణికా ఘాటులో మనము పుణ్యస్నానం ఆచరిద్దామని ఒక ప్లాన్ వేసేసామండి. అలాగే అక్కడి నుంచి బోట్ మేము ఉండేది నియర్ టు కేదార్ ఘాట్ అండి. హోటల్లో ఉంటున్నాం. అక్కడ దాకా వెళ్ళి బోట్ మాట్లాడుకొని అక్కడి నుంచి మణికర్ణికా ఘాట్ వెళ్ళి అక్కడ స్నానం చేసి వాపస్ మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసేట్టు మాట్లాడుకున్నామండి. చాలా బేరసారాల తర్వాత అతను మనిషికి 300 అడిగాడు. మేము ఒక 6గురం ఉన్నామండి. సో తీసుకెళ్ళాడు మణికర్ణికా ఘాట్కి. అక్కడ వందల మంది కూడా ఆ సమయంలో స్నానాలు ఆచరిస్తున్నారు. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటేనండి 12 గంటలకి మణికర్ణికా ఘాట్లో స్నానం చేయడం వల్ల మనకి ఆ యొక్క సాక్షాత్తు శివయ్య కాశీ విశ్వనాథుని అనుగ్రహం కలుగుతుందని, అలాగే 12 గంటలకి పితృదేవతలు కూడా అక్కడ స్నానం ఆచరిస్తారని, అందుకనే వారి అనుగ్రహం కూడా మనకి ఉంటుందని ఒక భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. అది ఒకటండి. రెండోది మణికర్ణికా ఘాట్ మనకు అందరికీ తెలిసింది కదండి. అక్కడ దహన సంస్కారాలు జరుగుతుంటాయి 24/7. మనకు తెలియని సమయం ఎన్ని వందల వేల ఏళ్ళ నుంచి జరుగుతుందో ఎవరికి తెలియదండి. మణికర్ణికా ఘాట్లో జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ విశేషం ఏమంటే అక్కడ దహనం జరగబడిన వారు కూడా అందరూ కూడా ముక్తి పొందుతారని, జనన మరణ చక్రాల నుంచి బయటపడి ముక్తి సాధిస్తారని ఆ సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ మరియు కాశీ విశాలాక్షి యొక్క అనుగ్రహం అపారంగా ఉంటుందని, అందరికీ కూడా ముక్తిని పొందుతారని అక్కడ వారు చెప్తారు. అది కాశీలో ఉన్న ఒక ప్రముఖమైన ఘాట్ అండి, మణికర్ణికా ఘాట్. సో అది ఇంకోటి ఏంటంటే కథ ఏంటంటే మణికర్ణిక అంటే అమ్మవారు, సతీ అమ్మవారి యొక్క చెవిదుద్దులు, ఇయర్ రింగ్స్ అక్కడ పడ్డాయని మణికర్ణిక అని పేరు వచ్చింది. ఆ మణికర్ణిక కుండుని విష్ణుమూర్తి, సాక్షాత్తు విష్ణుమూర్తి అది నిర్మించాడని కూడా కథ ఉందండి. ఇది మణికర్ణిక ఘాట్. సో మేము అక్కడికి వెళ్ళి అక్కడ పుణ్యస్నానం ఆచరించేసి మధ్యాహ్నము మళ్ళీ అదే పడవలో మళ్ళీ మేము బ్యాక్ కేదార్ ఘాట్ వచ్చేసి రూమ్కి వెళ్ళిపోయినాం. మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంత్రం అండి ఒక మంచి దేవాలయానికి వెళ్ళామండి. ఒక పురాతనమైన దేవాలయం, దాన్ని తిలభాండేశ్వర్ అంటారండి. అది చాలా పురాతన శివాలయం అండి. చాలా శక్తివంతమైన శివాలయం కూడా. కాశీలో ప్రతి దేవాలయం కూడా శక్తివంతమైనదండి, పవర్ఫుల్. అక్కడ మీకు అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. మీకు కూర్చుంటే, ధ్యానంలో కూర్చుంటే మీకు ఒక రకమైన శక్తిలో మీలో వస్తుందండి ప్రతి గుడిలో కూడా. అలాగే తిలభాండేశ్వర్ అనేది చాలా పురాతనమైన గుడి. దాని అర్థం ఏంటంటే తిల్ అంటే నువ్వులు కదండి. తిల్ అంటే ఈశ్వరుడి యొక్క శివలింగము ప్రతిరోజు నువ్వు గింజంత పెరుగుతుందని దాని యొక్క కథ అండి. అది తిల్ బాండేశ్వర్ అది. సో అక్కడ సాక్షాత్తు శివుడు చాలా పవర్ఫుల్, శక్తివంతుడుగా ఉంటాడు. మనం కూర్చొని ధ్యానం చేసి ప్రత్యేకంగా సాయంత్రం వేళలో వెళ్తే ప్రతిరోజు కూడా ఆ తిలభాండేశ్వర గుడిలో 7 గంటల ప్రాంతంలో హారతి ఇస్తారండి, మహాహారతి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది హారతి. అక్కడ పూజారి వారు కూడా తెలుగువారు. ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ గుడి యొక్క ప్రాశస్త్యం గురించి. తీర్థప్రసాదాలు ఇచ్చి అందరినీ కూడా ఆశీర్వదించాడు. సాయంత్రం మేము తిలభాండేశ్వర గుడికి వెళ్ళాం. తర్వాత ఆ రోజు అలాగా మార్నింగ్ ఏమో మణికర్ణికా ఘాట్ వెళ్ళాము. తర్వాత సాయంత్రం తిలభాండేశ్వర గుడికి వెళ్ళాము. ఆ రోజు 12వ తారీఖు అది 6వ రోజు యాత్ర ఈ విధంగా సఫలమైంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.